నమస్తే. ఈరోజు మరొక వీడియో చేస్తున్నాను. ఇది కూడా పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించింది. మన నిత్య జీవన స్టైల్లో, జీవన విధానంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు. ఇది ఏ ఒక్క వ్యాధిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు. ఓవరాల్గా మనిషి జీవన స్టైలు ఏ విధంగా ఉన్నట్లయితే అతను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అతనికి వచ్చే వ్యాధులు ఏదైనా ఉంటే కొంత పోస్ట్పోన్ అనేది జరుగుతుంది. 5 సంవత్సరాలకు వచ్చేది 10 సంవత్సరాలకు వస్తుంది, పోస్ట్పోన్ అవుతుంది. అట్లా మనం జనరల్గా ఒక జనరలైజ్డ్ వీడియో ఇది పూర్తిగా వినండి. జనరల్గా మనం ఎక్కువగా ఏం తింటున్నాము? రైస్ తింటున్నాము. రైస్లో ఏమేమి రకాలు ఉన్నాయి? వైట్ రైసు, బ్రౌన్ రైసు, రెడ్ రైసు, బ్లాక్ రైసు, ఇట్లా రకరకాలుగా రైసులు ఉన్నాయి. ఇవన్నిట్లలో ఎక్కువ ప్రమాదము వైట్ రైస్. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ 73 ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ ప్రమాదం. డయాబెటిక్ వాళ్ళకైనా, నాన్ డయాబెటిక్ అయినా, వెయిట్ ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా వైట్ రైస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఇక మిగిలిన రైస్లలో బెటర్ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్లో కూడా రైస్ ఉంది కానీ బట్ దీనికి కొంత ఫైబర్ వస్తుంది, B12 వస్తుంది, స్లోగా డైజెస్ట్ అవుతుంది, షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా పెరగదు. కాబట్టి బ్రౌన్ రైస్ అన్నిటికన్నా ఉత్తమం. రెండవది బ్లాక్ రైస్. బ్లాక్ రైస్ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 42 to 68 ఉంది. సో బ్లాక్ రైస్ కొంతవరకు వాడచ్చు. మూడవది రెడ్ రైస్. ఇది 55 to 88 ఉంది. జనరల్గా 55 బిలో ఉన్నది ఏదైనా ఓకే, 55 అబవ్ ఉన్నది మంచిది కాదు. బట్ ఈ బ్రౌన్ రైస్ అయినా, రెడ్ రైస్ అయినా, బ్లాక్ రైస్ అయినా తినాలంటే కనీసం ఒక 6-7 గంటలు నానబెట్టి కుక్కర్లో కూడా విజిల్స్ 2-3 ఎక్కువగా పెడితేనే తినగలుగుతాం. లేదంటే వీటిని పిండి పట్టించి ఇడ్లీ, దోశలు అట్లా వేసుకొని కూడా తినొచ్చు. రెండవది మనం ఎక్కువగా వాడేది గోధుమ ప్రోడక్ట్స్. గోధుమ పిండితో చపాతీలు, గోధుమ రవ్వతో ఉప్మా. సో వీటిలలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు రైస్ లాగానే ఉంటుంది. కాకపోతే ఎంత తినాలి చపాతీలు? ఈ ఈ ఈ పిండి డైరెక్ట్గా కొనే బదులు రా మెటీరియల్ గోధుమలే కొనుక్కొని మనమే గిండ్రి పట్టించి ఆ పిండి వాడుకుంటే ఫైబర్ ఎక్కువ వస్తుంది కాబట్టి గ్లూకోజ్ లెవెల్ ఫాస్ట్గా పెరగదు. సో రెడీమేడ్ కొనుక్కునే బదులు ఇలా కొనుక్కొని గిండ్రి పట్టిస్తే బెటర్. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఒక చపాతీ కన్నా ఎక్కువ తినొద్దు. రైస్ తినేటట్లయితే ఒక బౌల్ ఆఫ్ రైస్, ఒక చిన్నదంటే ఒక కుక్కుడ్ రైసు 100 grams కన్నా మించొద్దు. చపాతీ కనుక తినాలనుకుంటే ఒక చపాతీకి మించొద్దు. సో ఒక చపాతీకి మీకు కావలసినంత కూర తినండి. ఒక బౌల్ ఆఫ్ రైస్కి కావలసినంత కూర వేసుకొని తినండి. అన్నంలో కూర కలిపి తినుడు కాదు, కూరలోనే అన్నం కలుపుకొని తినండి. కూర 90% ఉంటే ఇది 10% ఉండాలి. సో చపాతీ అయితే ఒక చపాతీ కన్నా మించొద్దు. రైస్ కనుక ఒక 2 స్పూన్లు లేకపోతే ఒక చిన్న బౌల్ ఆఫ్ రైసు 100 grams ఆఫ్ కుక్కుడ్ రైస్ అంతే. మిగిలింది కడుపు నింపాలంటే కూరలు ఎంత కావాలంటే అంత తినండి. ఈ విధంగా చేస్తే నాన్ డయాబెటిక్ అయినా డయాబెటిక్కి కన్వర్ట్ కారు, పోస్ట్పోన్ అవుతుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, వెయిట్ ఉన్న వాళ్ళు కూడా తగ్గుతారు. ఇంకా వస్తే సజ్జలు, జొన్నలు. ఈ జొన్నలలో గ్లైసెమిక్ ఇండెక్స్ 70 ఉంటుంది. అంటే రైస్ కన్నా ప్రమాదం ఇది. కాకపోతే మన పాతకాలంలో ఎక్కువగా సజ్జలు, జొన్నలు వాడేవాళ్ళు. వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, స్లోగా డైజెస్ట్ అవుతుంది. అందువల్ల వాళ్ళు ప్రిఫర్ చేసేవాళ్ళు.
బట్ ఈ జొన్నలలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ 70 ఉంది, ఇది కూడా మంచిది కాదు. సజ్జలు బెటర్, దాని గ్లైసెమిక్ 54 ఉంది. సో సజ్జ రొట్టెలు కానీ సజ్జలతోటి అన్నం కానీ బెటర్. ఇక మిల్లెట్స్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా 54 to 68 ఉంది. ఈ మిల్లెట్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. ఫైబర్ చాలా అన్నిటికన్నా ఎక్కువ ఫైబర్ ఉన్నది ఏంటంటే మిల్లెట్స్. సజ్జలు జొన్నల కన్నా ఫైబర్ ఎక్కువ ఉన్నది ఏదంటే మిల్లెట్స్. ఇంకా స్లోగా జీర్ణం అవుతుంది. కొంతమందికి ఇది జీర్ణం కూడా కాదు, సో వేరే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. కాబట్టి మిల్లెట్స్ కన్నా కొంతవరకు సద్ద రొట్టె, బ్రౌన్ రైసు, బ్లాక్ రైసు, ఈ రైస్లలో వీటిలలో ఇవి. ఇక గోధుమలకు వచ్చేసరికి గోధుమలే తీసుకొని మనం పట్టించి ఒక చపాతీ చేసుకుంటే సరిపోతుంది. సో లిమిటెడ్, మీరు సజ్జ రొట్టె కనుక అయితే ఒక హాఫ్ సగం రొట్టెనే సరిపోతుంది అంతే. ఈ విధంగా ఇవి ఎందుకంటే ఇవి కార్బోహైడ్రేట్స్, ఎంత తక్కువ కన్జ్యూమ్ చేస్తే అంత మంచిది. ఇక కూరగాయలకు వస్తే అన్ని కూరగాయలు, అన్ని ఆకుకూరలు మంచివి. భూమి మీద పెరిగేటివి, భూమి నుంచి పైన పెరిగి ఏ కాయగూరలైనా ఏ ఆకుకూరలైనా మంచివి. వీటికి ఇంపార్టెంట్, వండే ముందు దొడ్డుప్పు వేసి 2 సార్లు ఒక 15-20 నిమిషాలు నానబెట్టి దొడ్డుప్పు నీళ్ళలో వేసి బాగా పిసికి కడిగి తర్వాత ఆ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కట్ చేసి వండుకోవాలి. ఎందుకంటే వీటి మీద పెస్టిసైడ్స్ వేస్తారు, దానివల్ల మనకి ప్రమాదం. కాబట్టి కడగడం అనే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ దుంపగడ్డలు అంటే భూమి లోపల పెరిగేది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇంకోటి పాల విషయానికి వస్తే మీకు గేదె పాలు కానీ ఆవు పాలు కానీ డైరెక్ట్గా పాలు తీసుకోండి. అందులో వెన్న తీయని పాలు, అంటే గేదె నుంచి మనం డైరెక్ట్గా పిండినప్పుడు ఎట్లా వస్తాయో అవే యాజ్ ఇట్ ఈజ్గా గేదె పాలు కానీ ఆవు పాలు కానీ, ఒక రేట్ ఎక్కువైనా పర్వాలేదు కల్తీ లేని పాలు తీసుకొని వాటిని పెరిగేసినప్పుడు పెరుగు మీద మీగడ, ఆ మీగడ అంతా కలెక్ట్ చేస్తే వెన్నపూస, ఆ వెన్నపూసను వేడి చేస్తే నెయ్యి. సో నెయ్యి మంచిది, వెన్నపూస మంచిది, పాల మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ మంచిది. ఈ పాలు మనం డైరెక్ట్గా తీసుకున్నప్పుడు మాత్రమే ఇవి వస్తాయి. మీరు అన్నీ అందులో ఉండే వెన్న శాతం పూర్తిగా తీసేసిన పాల ప్యాకెట్ వేసుకుంటే అవి అందులో మీకు ఇవి రావు. సో ఖచ్చితంగా ఇవి ఫ్యాట్ కింద వస్తాయి. ఈ ఫ్యాట్ మ్యాక్సిమం మనం కన్జ్యూమ్ చేయాలి. నెయ్యి కానీ వెన్నపూస కానీ పెరుగు మీద మీగడ కానీ. మీగడ తినడం ఇష్టం లేకపోతే అవన్నీ కలెక్ట్ చేసి వెన్నపూస చేసుకోవచ్చు. ఈ వెన్నపూస కానీ దీన్ని మరిగిస్తే వచ్చే నెయ్యి కానీ బుల్లెట్ కాఫీకి యూజ్ అవుతాయి. సో ఈ పాలల ద్వారా వచ్చిన మీగడ, వెన్నపూస, నెయ్యి చాలా ఉత్తమము. పెరుగు బదులు మజ్జిగ వాడితే మంచిది. ఈ గట్టి పెరుగు అంటే ఒక క్లాత్లో వడబోసిన తర్వాత అందులో ఉండే వాటర్ అంతా తీసి గట్టిగా ఉన్న దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండదు. నార్మల్గా వాటర్ ఉన్న దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. డయాబెటిక్ అయితే కనుక గట్టి పెరుగు తాగాలి, నాన్ డయాబెటిక్ అయితే ఏదైనా పర్వాలేదు. సో ఇన్ జనరల్గా బటర్ మిల్క్ ఉత్తమం. ఒరిజినల్ నెయ్యి కనుక మీరు మార్కెట్లో కొంటే 2500 నుంచి 3000 వరకు ఉంటుంది ఒక కిలో. మరి 500 కిలో, 1000 రూపాయల కిలో ఇవన్నిటిల్లో ఎంతో కొంత కల్తీ ఉంటుంది. సో ఒరిజినల్ నెయ్యి కనుక కొనగలిగితే ప్రతిరోజు ప్రతి భోజనంలో ఒక స్పూను వాడితే మంచిది. మీరు చపాతీ కనుక తీస్తే చపాతీ పైన ఈ వెన్నపూస రాసుకొని నెయ్యి రాసుకొని తినొచ్చు. అన్నం అయితే వేడివేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని అట్లా. సో ఏదో విధంగా ఈ నెయ్యి అనేది ప్రతిరోజు 1-2 స్పూన్లు మన బాడీలోకి వెళ్ళాలి. స్వచ్ఛమైన నెయ్యి అయి ఉండాలి. ఇక కారానికి వస్తే వట్టి కారము ఎట్టి పరిస్థితులలో వాడద్దు. ఈ వట్టి కారము చేసే ప్రాసెస్లో రైతులు ఒక 30-40 సార్లు ఈ పెస్టిసైడ్స్ వాడతారు. సో బెస్ట్ ఏంటంటే పచ్చికారం.
ఒట్టి కారంలో కార్బోహైడ్రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. పచ్చికారము, గ్రీన్ మిర్చి మనకు కావలసినంతగా వాడుకుంటే మంచిది. ఉప్పులలో ఏది మంచిది? ఏ ఉప్పు మంచిది? సముద్రపు ఉప్పు, గల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు. ఇది మంచిది. మన పాతకాలంలో ఇదే వాడేది. రెండవది రాక్ సాల్ట్, అంటే ఇది డైరెక్ట్గా భూమిలో దొరుకుతుంది. ఈ సముద్రపు ఉప్పు ఏమో సముద్రం నీటి ద్వారా తయారు చేస్తారు. ఈ రెండు రకాల ఉప్పులు మితముగా వాడుకోవచ్చు. ఇక వెజిటేరియన్ ఉత్తమమా, నాన్ వెజిటేరియన్ మంచిదా? వెజిటేరియన్స్లో ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మనకు నిత్యము ప్రోటీన్, చాలామంది ప్రోటీన్ తక్కువ తింటారు. మనకి 60 to 70 grams ఆఫ్ ప్రోటీన్ అవసరం ప్రతిరోజు. ఒక ఎగ్గు తింటే 6 grams వస్తుంది. అట్లా మీరు 4 నుంచి 6 వరకు ఎగ్స్ తినొచ్చు. చికెన్ తినేటట్లయితే 150 grams కుక్కుడు చికెన్ తినొచ్చు. ఒక 100 grams రా మెటీరియల్ చికెన్లో 20 grams ప్రోటీన్ ఉంటుంది. సో కుక్కుడు చికెన్ 150 to 100 grams వరకు తినొచ్చు. ఎందుకంటే మనకు ప్రోటీన్ కావాలి. చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, ప్రాన్స్ అయినా. ఈ నాన్ వెజ్ వారానికి 2-3 సార్లు తిన్నా కూడా ఇబ్బంది లేదు. సో ఎగ్స్ ఖచ్చితంగా ఎల్లో ఎగ్ కలిపే తినాలి. వైట్ ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, ఎల్లో ఎగ్లో ప్రోటీను, ఫ్యాట్ రెండు ఉంటుంది. ఎల్లో, వైట్ కలిపే తినాలి. ప్రతిరోజు 2 నుంచి 6 ఎగ్గుల వరకు తినొచ్చు. తర్వాత కంపల్సరీ 1 గంట శారీరక శ్రమ, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ఏదో ఒకటి మీ శరీరానికి ఒక 1 అవర్ కేటాయించాలి. వాకింగ్ కుదరకపోతే యోగా చేయండి. ఈ 2 కుదరకపోతే జిమ్కి వెళ్ళండి. వాకింగ్ కన్నా జాగింగ్ ఇంకా బెటర్. సో ఏదో ఒకటి 1 అవర్ మీ శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. 7 to 8 hours ఖచ్చితంగా నిద్రపోవాలి. మన బాడీ రిపేర్ ఎప్పుడు అవుతుందంటే 11 to 4 మధ్యలోనే రిపేర్ అవుతుంది. సో 11 to 4 మధ్యలో ఖచ్చితంగా పడుకొని ఉండాలి. వాటరు డైలీ 3 to 4 లీటర్స్ వాటరు, మినిమం 3, మ్యాక్సిమం అనేది ఇంత అని చెప్పలేము. 3 లీటర్స్ తగ్గకుండా వాటర్ తాగండి. బ్రేక్ఫాస్ట్కి ముందే 1 లీటర్ వాటర్ తాగాలి. లీటర్ ఒకటేసారి కాకుండా 2 సార్లు, అంటే ఒక 500 ml 500 ml ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో తాగొచ్చు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత 2 hours వరకు నీళ్ళు తాగొద్దు. 2 hours తర్వాత అంటే 11 నుంచి 1 మధ్యలో మళ్ళీ ఒక 1 లీటర్ గ్యాప్ ఇస్తూ 200 ml ఒక 4-5 times అదొక లీటర్. మళ్ళీ లంచ్ 1 o'clock చేసినామనుకో, మళ్ళీ 2 hours బ్రేక్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ 200 ml లెక్కన అట్లా వాటర్ తాగాలి. సో 3 to 4 లీటర్స్ వాటరు ఈ విధంగా తాగాలి. ఆర్ఓ వాటర్ మంచిది కాదు. మున్సిపల్ వాటర్ని కనుక రమా ఫిల్టర్, ఓల్డ్ మోడల్ రమా ఫిల్టర్, క్యాండిల్స్ ఉంటాయి 3, అలాంటి ఫిల్టర్లో ద్వారా కూడా తాగొచ్చు. లేకపోతే మీరు ఆర్ఓ కనుక వాడేటట్టయితే బేసిక్ ఫిల్టర్స్ ముందు 3 ఉంటాయి, తర్వాత యూవీ ఫిల్టర్ ఉంటుంది. ఎంబ్రెయిన్కి సంబంధించిన ఫిల్టర్ వాడొద్దు. ఆ మెంబ్రెయిన్ ద్వారా కనుక ఈ వాటర్ వెళ్తే అందులో ఉండే మినరల్స్ అన్నీ ఫిల్టర్ అయిపోతాయి, మంచివి చెడువన్నీ. సో మున్సిపల్ వాటర్ని ఆర్ఓకి ఇచ్చి అందులో మెంబ్రెయిన్ అనేది ఒక ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్ లేకుండా రిమైనింగ్ ఫిల్టర్స్ అన్నీ వాడచ్చు. యూవీ ఫిల్టర్ ఉంటే అందులో ఉండే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే చచ్చిపోతుంది. బేసిక్ ఫిల్టర్స్ అందులో ఏదన్నా మడ్డి, చెత్త ఇంకేదైనా ఉన్నా కూడా ముందుండే ఆ 3 ఫిల్టర్లలో ఫిల్టర్ అయిపోతుంది. మనకు టోటల్ టీడీఎస్ జనరల్గా మున్సిపల్ వాటర్లో 200 నుంచి 300 మధ్యలో వస్తుంది. ఈ ఫిల్టర్ అయిన తర్వాత కూడా 200 ఉంటుంది. ఆ వాటర్ అన్ని వాటర్ కన్నా ఉత్తమము. ఆర్ఓ వాటర్ ఎట్టి పరిస్థితిలో తాగొద్దు. ఈ మధ్యన కంగన్ వాటర్ వచ్చింది, మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకపోతే ఆ వాటర్ కూడా మంచిదే.
తర్వాత నూనెలు ఏది వాడాలి? అన్నిటికన్నా ఉత్తమమైన నూనె కొబ్బరి నూనె, లేకుంటే నెయ్యి కూడా వేసుకొని కూడా వాడచ్చు. కొబ్బరి నూనెతో తయారు చేస్తే నెయ్యి లాస్ట్కి ఒక స్పూన్ కూడా వేయచ్చు. మొత్తం నెయ్యితో వేసుకుంటే ఇంకా మంచిదే. సో ఉన్న అన్ని ఆయిళ్ళల్లో ఉత్తమమైన ఆయిల్ కొబ్బరి నూనె. రెండవది పల్లి నూనె. పల్లి నూనె మీరు ఫ్రై చేసుకోవడానికి వాడచ్చు. గారెలు, పూరీలు అట్లాంటివి ఏదైనా చేయాలన్నప్పుడు, ఏదైనా డీప్ ఫ్రై కర్రీస్ అవన్నీ వద్దు. ఇట్లా గారెలు, పూరీలు ఏమైనా చేయాలంటే ఆయిల్ ఎక్కువ మరుగుతుంది కాబట్టి పల్లి నూనె వరకు వాడచ్చు. జనరల్ డే టు డేకి అయితే కొబ్బరి నూనె. ఈ రెండు కూడా గానుగ నూనె, గానుగ పట్టించిన నూనెనే వాడండి. డైరెక్ట్గా షాపులలో దొరికేది వాడొద్దు. తర్వాత మనకు జనరల్గా ఇంట్లో ఆడవాళ్ళకి సాయంత్రం కర్రీలు ప్రిపేర్ చేస్తారు. డిన్నర్ తినగా మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వేడి చేస్తారు. ఆ వేడి చేసింది పొద్దున, మధ్యాహ్నం, మళ్ళీ రాత్రికి మళ్ళీ ఫ్రెష్గా వండుతారు. ఇలా కాకుండా పొద్దున్నే కూరలు వండినట్లయితే పొద్దున తినొచ్చు, మధ్యాహ్నం తినొచ్చు, రాత్రికి అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఏమేమి కావాలనో వండుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇవాళ పొద్దున వండినవి రాత్రి వరకు అయిపోయే విధంగా వండినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టము. ఫ్రిడ్జ్లో పెట్టితే సగము దాని యొక్క పవర్ పోతుంది. దాన్ని మళ్ళీ వేడి చేయడం అదొక పాయిజన్ లాగా అవుతుంది, మంచిది కాదు. సాధ్యమైనంత వరకు తినే ఆహారం ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టకుండా తింటేనే ఉత్తమం. నెక్స్ట్ కూల్ డ్రింక్స్కి వస్తే ఎలాంటి కూల్ డ్రింక్స్ తాగొద్దు. ఏ రకమైన కూల్ డ్రింక్స్ అయినా. ఈ మధ్యలో ఫ్రూట్ జ్యూసెస్ అని, జామా జ్యూస్ అని, జామా ఫ్లేవరు, మ్యాంగో ఫ్లేవరు, ఇవన్నీ నిజంగా జామ పండ్లతో చేసింది కాదు. అది ఆ పండ్ల స్మెల్ వచ్చే విధంగా ఒక కెమికల్ని తయారు చేసి ఆ ప్రాసెస్తో తయారు చేసిన జ్యూసెస్ అవన్నీ. సో కూల్ డ్రింక్స్ చాలా ప్రమాదము. ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ చాలా ప్రమాదము. సోడా ఇంకా ఎక్కువ ప్రమాదము. సో ఇవి అవాయిడ్ చేయాలి, ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. వీటిలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. పోనీలే అని అసలు అలాంటిది రావద్దు. అన్ని రకాల బిస్కెట్స్ మంచివి కావు. ఏ రకమైన బిస్కెట్ అయినా తినండి, అందులో కార్బోహైడ్రేట్స్, షుగర్ ఫ్లేవర్ యాడ్ చేస్తారు. సో బిస్కెట్స్ అన్నీ, ఏవి బిస్కెట్ అయినా మంచిది కాదు. ఐస్ క్రీమ్ ఈజ్ అగైన్ ఏ కెమికల్. ఆల్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అవాయిడ్. టీ, కాఫీ, ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్, టీ, కాఫీ అంటే మిల్క్ వాడతాం. సో మిల్క్ డైజెషన్ అంతగా అవ్వదు. ఆ టీ కానీ కాఫీ కానీ అగైన్ ఇట్స్ కెమికల్ పౌడర్స్. సో అవాయిడ్ టీ, కాఫీ. బుల్లెట్ కాఫీ డైలీ మార్నింగ్ తాగండి. గ్రీన్ టీ, లెమన్ టీ. లెమన్ టీ కూడా మన ఇంట్లో తయారు చేసుకుంటే లెమన్ టీ, మన ఇంట్లో పుదీనా ఆకులు కానీ, కొత్తిమీర ఆకులు కానీ, ఇట్లా ఏమన్నా ఆకులతో తయారు చేసిన గ్రీన్ టీ బెటర్. తర్వాత టీ, కాఫీ ఖచ్చితంగా తాగాలి అని అనుకుంటే డికాషన్ తాగండి. మిల్క్, షుగరు యాడ్ చేయకుండా తాగండి. డైలీ 2 సార్లు తినగలిగితే అతి ఉత్తమము. ఎక్కువ 3 వరకు తినండి. పొద్దున, మధ్యాహ్నము, రాత్రి 7 కల్లా డిన్నర్ చేస్తే ఉత్తమము. మార్నింగ్ 8 to 9 బ్రేక్ఫాస్ట్, 1 to 2 లంచ్, అరౌండ్ 7-7:30 కల్లా డిన్నర్ అయిపోతే మంచిది. సో డైలీ 3 times రిస్ట్రిక్ట్ చేయండి. మధ్య మధ్యలో టీ తాగడం, లేకపోతే బిస్కెట్లు తినడం, ఇంకేదో స్నాక్స్ తినడము, ఇవన్నీ ఒక 3 ఏది తినాలనుకున్నా 3 times అట్లా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఈ ఫోన్ స్క్రీన్ టైం కూడా 2 to 3 hours పర్ డే. ఎక్కువగా ఫోన్ వాడడం కూడా బ్రెయిన్కి మంచిది కాదు, ఫింగర్స్కి మంచిది కాదు. స్పైనల్ మీద లోడ్ పడుతుంది, ఐస్ మీద లోడ్ పడుతుంది. ఈ ఫోన్ యూసేజ్, స్క్రీన్ టైం కూడా 3 hours మించకుండా వాడండి. కంటిన్యూస్గా 2-3 hours కూడా వాడొద్దు. 1 hour వాడి బ్రేక్ ఇచ్చి 1 hour అట్లా వాడచ్చు. సో ఇది ఫోన్కు సంబంధించింది. ఇక వస్తే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయాలని అనుకునే వాళ్ళకి బీర్ అప్ టు 35 years వరకు,
35 అంటే నిజంగా ఎగ్జాక్ట్లీ కాదు, జస్ట్ చెప్తున్నా. బిగినింగ్ యంగ్ ఏజ్ వాళ్ళకి బీర్ ఓకే, బట్ ఓల్డ్ ఇన్ ద సెన్స్ 40 నుంచి 40, 45, 50, 60 వాళ్ళ పైలు ఎవరైనా బీర్ మంచిది కాదు, వాళ్ళకి విస్కీ బెటర్. అట్లని ఎంత తాగొచ్చు, ఎనీ టైమ్ మ్యాక్సిమం 60 to 90 ml పర్ డే. అట్లని ఎవ్రీడే అనట్లేదు. ఇన్ ఏ మంత్ 2 or 3 times, మ్యాక్సిమం ఆఫ్ 90 ml. ఎందుకంటే ఎనీ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. లివర్ మీద లోడ్ పడుతుంది. లివర్కి కార్బోహైడ్రేట్స్ ఎలా హ్యాండిల్ చేయాలనో తెలుసు, ప్రోటీన్ ఎలా హ్యాండిల్ చేయాలనో తెలుసు, ఫ్యాట్ ఎలా హ్యాండిల్ తెలుసు, బట్ ఆల్కహాల్ని ఎలా హ్యాండిల్ చేయాలనో తెలియదు. సో హయ్యెస్ట్ ఆర్గాన్ డిస్టర్బ్ అయ్యేది ఏదంటే లివర్. సో ఇన్ ప్రిన్సిపల్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్, బట్ అకేషనల్లీ సోషల్ డ్రింక్ లాగా లిమిటెడ్గా తాగినప్పుడు దానివల్ల వచ్చే ప్రమాదాన్ని గ్యాప్ ఇస్తున్నాం కాబట్టి రికవరీ అవుతుంది. సో అది అబౌట్ ఆల్కహాల్. అండ్ అగైన్ విస్కీలో ఐస్ వేసుకొని తాగుతారు, మంచిది కాదు. సోడా పోసుకొని తాగుతారు, మంచిది కాదు. డైరెక్ట్గా తాగుతారు కొంతమంది, అది మంచిది కాదు. సో వాటర్ ఎక్కువ వేసుకొని తాగడం ఉత్తమం. సో ఈ విధంగా మనిషి యొక్క జీవన విధానము, ఆహార నియమాలు పాటిస్తూ, సో ఆహారం అంటే ఏంటి, ఇదంతా మనం కడుపులోకి ఏమేమి వేస్తున్నాం అంటే శరీరం ఆరోగ్యంగా ఉండడం. రెండవది మనం శారీరక శ్రమ చేస్తున్నాం అంటే ఫిజికల్ ఫిట్నెస్, అంటే స్ట్రాంగ్గా ఎట్లా ఉండాలి అనేది. సో శరీరం స్ట్రాంగ్గా ఉంది, ఆహారం మంచిది తిన్నాము, బాగుంది. బట్ మనసుకి సంబంధించింది ఏంది, మరి మనసు గురించి ఏం మాట్లాడలేదు కదా, మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. సో ఈ మనసుకు సంబంధించింది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన లైఫ్లో సమస్యలు అనేది రాకుండా ఉండవు, ఖచ్చితంగా సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి. సమస్యని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, మొత్తం 100% పాజిటివ్గా చూస్తున్నామా, 100% నెగిటివ్గా చూస్తున్నామా, ఆ సమస్యని దాన్ని డీప్గా అనలైజ్ చేసి వరీ యాటిట్యూడ్లో వెళ్తున్నామా అనేది ఇంపార్టెంట్. సో మనసుని అదుపు చేసుకోవడము, అతిగా ఆలోచించకుండా పాజిటివ్ దృక్పథంలో ఉండడము, కొన్ని మంచి అలవాట్లు అంటే సర్వీస్ ఓరియంటేషన్, అంటే సొసైటీకి మనం ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నట్టుగా అలాంటి అలవాట్లు చేసుకోవడము, ఫ్రీక్వెంట్గా టెంపుల్స్కి వెళ్ళడము, మన సంపాదనలో కొంత దానం చేయడము, ఇలాంటి కొన్ని మంచి మంచి అలవాట్లు చేసుకుంటే మనసు కూడా మంచిగా ఉంటుంది. మనసు మంచిగా ఉంటేనే రోగాలు త్వరగా రావు. సో అన్నిటికన్నా ముఖ్యమైనది మన ఆరోగ్యం చెడిపోవడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ రూట్ కాజ్ ఏంటంటే మానసిక ఒత్తిడి, టెన్షన్స్. ఇవి ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. రెండవది ఆహారం ఏం తినాలి ఏం తినకూడదు చెప్పాను. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలని చెప్పాను. సో ఈ విధంగా మనిషి యొక్క జీవన స్టైలు పర్మనెంట్గా మార్చుకోగలిగితే మనిషికి రావాల్సిన రోగాలు పోస్ట్పోన్ అవుతాయి. ఎన్ని మంచి నియమాలు పాటించినా మనిషి చచ్చిపోవడం గ్యారంటీ, కానీ ఆరోగ్యంగా సాధ్యమైనంత వరకు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా బతకగలగడం ఇంపార్టెంట్. వెయిట్ అనేది మనకు మంచి ఏజ్లో వెయిట్ ఎక్కువ ఉన్నా ఏమనిపించదు. ఎప్పుడైతే మనకు ప్రాబ్లమ్స్ వచ్చి వెయిట్ అలాగే ఉన్నప్పుడు దాంతో వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా ఇబ్బందులు పెడతాయి. కాబట్టి ఓల్డ్ ఏజ్లో 60 years తర్వాత మన వెయిట్ ఎంత లైట్ వెయిట్ ఉంటే ఆర్గాన్స్ మీద అంత లోడు తక్కువ పడతాయి. సో లైఫ్ అంత ఈజీగా పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు బతికామనేది కాకుండా ఎంత ఆరోగ్యంగా బతికినామనేదే ఇంపార్టెంట్. సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అన్ని గ్రూప్లలో ఫార్వర్డ్ చేయండి. అందరూ బెనిఫిట్ పొందాలని. నేను ఎప్పుడైనా సర్వే జనాః సుఖినో భవంతు అంటాను. అందరూ బాగుండాలి. అందరూ బాగుండి అందులో మనం ఉంటేనే మన యొక్క ఆనందం, అదే ఇంపార్టెంట్. అందరూ బాగుండొద్దు, నేను ఒక్కనే బాగుండాలంటే మనం ఎప్పుడు బాగుండము. ఇది ఎప్పుడు మంచి పద్ధతి కాదు. నమస్తే.